ఏంటండి ఏంటండి మీ ప్రాబ్లము? నా పేరు హాసిని. పేర్లోనే హ్యాపీనెస్ పెట్టుకుని ఇదేంటండి ఇలా ఏడుస్తున్నారు? కళ్ళు తుడుచుకుని చెప్పండి. చుట్టుపక్కల 101 గ్రామాలకు మాది పెద్ద కుటుంబం. సింహకుట వంశస్థులు అని అంటారు. మాకు పులిగూరు వంశీయులకు వైర్యం ఉంది. అయినా ఆ ఇంటి అబ్బాయిని ఇష్టపడ్డాను. మేమిద్దరం పారిపోదామని డిసైడ్ అయ్యాం. అతను ముంబైలో పనిచేస్తాడు. మా ఇంటి వారి కళ్ళు గప్పి పరిగెత్తి రావడం 1 hour లేట్ అయ్యింది. నేను పారిపోతున్నది ఊరుళ్ళందరికీ తెలిసిపోయింది. నేనిప్పుడు అతన్ని లవ్ చేస్తున్నానని తెలిస్తే అతన్ని చంపేస్తారు, నన్ను చంపేస్తారు. అందుకని మిమ్మల్ని చూపించా. పెద్ద స్టార్ మహిళ మీరు జారుకోవడానికి నన్ను ఎరికించారా? మీ పోరాడికి ఫోన్ చేసి మీరు వెళ్ళి కలుసుకుంటే సరిపోతుంది కదా. రేపు తన ఆఫీస్ పని మీద దుబాయ్కి వెళ్తున్నాడు. రావడం 1 week అవుతుందట. అంతే కదా, దాని కింద సూసైడ్ చేసుకోవాలి. 1 వారం వెయిట్ చేస్తే సరిపోతుంది కదా. సరే ఇప్పుడు ఒక పని చేయండి, మీ ఫ్రెండ్ ఇంట్లో 1 వారం ఉండి తర్వాత మీ పోరాడితో పారిపోండి. మా ఇంట్లో ఆల్రెడీ నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. మా ఇంట్లో వాళ్ళు వెతికి పట్టుకెళ్ళిపోతారు. సో చచ్చిపోతారు. పైకి పోతే ఎవరో వెనక్కి తీసుకురాలేరనా? ఏమండి, కష్టపడి లవ్ చేసిన తర్వాత ఇష్టపడిన వాళ్ళతోనే బతకాలి. మీ పోరాడు గురించి ఆలోచించండి. నేను ఇలాంటి బొచ్చుని కేసెస్ హ్యాండిల్ చేశానండి. నా ఎక్స్పీరియన్స్ తో ఒక మాట చెప్తాను, వినండి. ఇప్పుడు మీరు మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోవడమే బెటర్. మీరు వెళ్తే పారిపోయిన కూతురు తిరిగి వచ్చిందని సంతోషపడతారు. తరువాత 1 వారం పూర్తయ్యాక పూణేకి పారిపోండి. అయ్యో 1 వారం ముందే పారిపోవాల్సింది, అట్లీస్ట్ 1 వారమైనా మాతో పాటు ఉండిపోయింది కదని ఫీల్ అయిపోయి ఊరుకుంటారు. చూడండి, 10th ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోతేనే బేచారు అవుతారు. అదే పదే ఫెయిల్ అయితే ఏమీ అనిపించదు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. నిజము. నేను రిటర్న్ వెళ్ళి అవమానం పడ్డం కన్నా చనిపోవడమే బెటర్. ఆగండి, మీరు చచ్చిపోయారంటే నేను జైలుకి వెళ్తా. కూర్చోండి, ఆలోచిద్దాం. ఇదంతా అవసరమా? నాకు అవసరమా? అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమండి, దేవుడు మీకు లాస్ట్ లైఫ్ లైన్ ఇచ్చాడండి. నిజాయితీగా ట్రై చేయండి, సిన్సియర్ గా వాపస్ వస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఎక్కడే ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. హలో, ఇంత త్వరగా చేరిపోయావా? మా ఇంకొంచెం లేట్ అవుతుంది కానీ ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది, క్లియర్ చేయ. చేరక ముందే డౌట్ ఏంట్రా? చెప్పు. రోడ్ లో ఒకడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, పక్కలో ఇంకొకడు సూసైడ్ చేసుకుంటున్నాడు. అయ్యో, ఇప్పుడు ఆ పోరాడు ఇంటర్వ్యూకి వెళ్ళాలా లేదా పక్కనున్నోడిని కాపాడాలా? ఏంటి బంగారం అలా అడుగుతున్నావు? ఆ కుర్రాన్ని కాపాడాలి కదరా. కష్టపడి చదువుకుంటాడు, అతను భవిష్యత్ చూసుకోవాలి, ఎందుకు కాపాడాలి? నిమ్మే చనిపోయే వాళ్ళని కాపాడటం మనిషి ధర్మం కదరా. ఓకే గానీ అది అతనికి కూడా లైఫ్ లో ఒక మంచి ఛాన్స్ కదా నిమ్మే. చూడు బంగారం, మనం బ్రతకడం కోసం దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. అయితే వేరే వాళ్ళని బ్రతికించడానికి ఒక్కటే ఛాన్స్ ఇస్తాడు. సో చనిపోయే వాళ్ళని కాపాడటమే ఇంపార్టెంట్. సో చచ్చిపోబోతున్న వాళ్ళ ప్రాణం కాపాడితే బోర్డర్ లో గన్ను పట్టుకుని దేశ సేవ చేసినంత పుణ్యం వస్తుంది అంటాం, అంతేగా? ఆఫ్ కోర్స్. ఓకే, అలాగే చేస్తాను. బాయ్. బోర్డరు, గన్ను. హలో హలో, అయ్యో, అలాగైతే వీడు ఆర్మీకి పోలేదా? మా అమ్మ కూడా ఒప్పేసుకుంది మేడం. పదండి, మీ ఇంటికి వెళ్దాం. ఎలాగో మీరు నా లవర్ అని చెప్పేశారు కదా, మీ లవర్ ఎప్పుడు వస్తాడో కరెక్ట్ గా తెలుసుకోండి. తను వచ్చిన వెంటనే అతనితో జంప్ అయిపోండి. మీ ఇంట్లో వాళ్ళంతా నాతో జంప్ అయ్యారు అనుకుంటారు. తర్వాత మీరు సేఫ్, మీ లవర్ సేఫ్. సరేనా? సరే గాని మీ దేవుడు? జమ్మలమడుగు. కాసలిస్తాం, భూములు ఇవ్వండ్రా అంటే ఎవర్రా మీరంతా? మమ్మల్ని నమ్మొచ్చారు. ఈ భూముల్లో ఫ్యాక్టరీ కట్టాలని ఆశపడుతున్నారు. పులిగోరి ఇంటి వారు ఇచ్చిన మాట తప్పటం చరిత్రలోనే లేదు. 10 రోజుల గడువు, పండగయ్యే లోపు భూములిచ్చి కాసులు తీసుకుపోండి. ఈ భూమి మా యజమానిచ్చారు, ప్రాణమైనా ఇస్తాం గాని ఈ భూమిని మాత్రం ఇవ్వం. దేవుడి దగ్గర తలెత్తి మాట్లాడు, కానీ మా తాత దగ్గర కాదు. ఒకవేళ దేవుడు క్షమించినా నేను క్షమించను. మేడం గారు, మీకు లవ్ ఎలా అయిందండి? మీ లవ్ స్టోరీ చెప్పండి. అకస్మాత్తుగా మీ ఇంట్లో మీకిద్దరికి ఎలా లవ్ అయిందని అడిగితే నేనేమని చెప్పాలి? అందుకే ఇన్ఫర్మేషన్ కోసం అడిగాను అంతే. మీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయండి. అది సరే గానీ మీరేం చదువుకున్నారు? బిఎస్సి. ఎక్కడ చదువుకున్నారు? వరంగల్. వరంగల్ మన బెల్ట్. సరే, నేను ఒక కథ చెప్తాను, వినండి. ఫస్ట్ టైం కాఫీ డేలో చూసా, తర్వాత బస్సులో చూసా, థర్డ్ టైం బస్ స్టాప్ లో చూసా. అయితే మీరు నన్ను చూడలేదు. అయితే ఒకసారి వర్షం వస్తుంటే గొడుగు తెచ్చిచ్చాను, ఇంకోసారి బ్యాగ్ మర్చిపోయారు, బ్యాగ్ తెచ్చిచ్చాను.
మీరు థ్యాంక్ యూ అన్నారు, నేను ఐ లవ్ యూ అని చెప్పాను. స్టార్టింగ్ అన్నారు, తర్వాత మళ్ళీ అన్నారు. హలో, బస్సులో ఉన్నానండి, ఇంకొచ్చేస్తున్నానండి. ఆగండి ఆగండి, బస్సు ఆగుతుంది, మళ్ళీ ఫోన్ చేస్తాను.